నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామంలో తూర్పు వీధి రామాలయం దగ్గర జానకి రామయ్య విగ్రహం నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహంపై గోను సంచులు మరియు టైర్స్ వేసి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు ఇచ్చి ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐబి అశోక్ సంఘటన స్థలానికి పరిశీలించి దుశ్చర్య పాల్పడిన దోషుల గుర్తించి అరెస్ట్ చేశానని హామీ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తానని, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇలాంటి వారికైనా శిక్ష తప్పదని పేర్కొన్నారు. అది బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామంలో తూర్పు వీధి రామాలయం దగ్గర 2016లో ఉన్నమడల జానకి రామయ్య కళ్యాణ మండపం అని చెప్పేసి ఒక కళ్యాణ మండపాన్ని ఉన్నమడల దేవగాంధీ సూర్యనారాయణ మూర్తిని మాది బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామంలో గత 2011లో ఉన్నమడల జానకి రామయ్య కళ్యాణ మండపం అని చెప్పేసి ఉన్నమడల దేవగాంధీ, ఉన్నమడల సూర్యనారాయణ మూర్తి వాళ్ళ కుమారులు వారి జ్ఞాపకార్థంగా కళ్యాణ మండపం కట్టించారు. ఆ కళ్యాణ మండపం కట్టించిన తర్వాత ఆ కళ్యాణ మండపం ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి జనం గుర్తించి కమిటీ మెంబర్స్, ఊరి పెద్దలందరూ కలిపి జానకి రామయ్య గారిని విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత కళ్యాణ మండపం నిమిత్తం ఒక షెడ్డు శ్రీమతి ఉన్నమట్ల సుబ్బయ్యమ్మ విశ్రాంతి మండపం అని చెప్పేసి ఒక షెడ్ నిర్మించారు 2023లో. ఆ షెడ్ నిర్మించిన తర్వాత ఈ షెడ్ వేయడం ఇవన్నీ చూసి కొంతమంది వ్యక్తులు వార్చలేక గత 6 నెలల నుంచి కూడా గ్రూపుల్లో రకరకాల మెసేజ్లు పెట్టడం, ఈ పర్మిషన్ ఇచ్చిన పంచాయతీ వారిని దూషించడం, అదేవిధంగా అందరినీ కూడా నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం. ఎప్పుడు ఏ రోజు కూడా దీని విషయమైంది గ్రూప్ అడ్మిన్ కూడా ఏ రోజు కూడా స్పందించలేదు. గ్రూప్లో పెట్టిన మెసేజ్ కూడా డిలీట్ చేయలేదు. ఈరోజు మేము ఆరాధ్య దైవంగా చూసే ఉన్నమడల జానకి రామయ్య గారి విగ్రహాన్ని రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే పట్టుకుని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుని శిక్షలు విధించవలసిందిగా కోరుచున్నాం.